హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. ఈరోజు మన మాల్టా దేశం ట్రిప్లో 5వ రోజు అనమాట. ప్రీవియస్ 4 రోజులు సూపర్గా గడిచింది. అద్భుతమైన హిస్టరీ, బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ చూసాం. ఒకవేళ మీరు ఆ వీడియోలు చూడకపోతే కింద పిన్ కామెంట్లో ఇస్తున్నాను, చూడండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి. ప్రస్తుతం అయితే మనం ఈరోజు మాల్టా దేశంలో గోజో కొమినో అనే 2 ఐలాండ్స్ చూడబోతున్నాం. అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయన్నమాట, మామూలుగా లేదుగా. చూడండి నీలిరంగు సముద్రం ఎలా ఎగిసిపడుతుందో. ఇదంతా కూడా మెడిటరేనియన్ సముద్రం అండి. తెలుగులో చెప్పాలంటే మధ్యధరా సముద్రం అంటారు. ఆఫ్రికాకి యూరప్కి మధ్యలో ఉంటుంది మాల్టా కంట్రీ. సో ఇదిగోండి, ఈ బోట్ దిగిపోయి మనం బ్లూ లాగూన్కి వచ్చేసాం. కొమినో ఐలాండ్లో ఈ బ్లూ లాగూన్ అనేది ఫేమస్ స్పాట్ అనమాట. చూసారా అసలు ఎంతమంది ఉన్నారో టూరిస్టులు ఇక్కడ. అందరూ ఫుల్ ఇంకా స్నానాలు సముద్రంలో, అబ్బా స్విమ్మింగ్, ఫుల్ చిల్ అవుతున్నారు ఇక్కడ. చూడండి చాలా 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 టూరిస్టులు ఉన్నారు. అండ్ ఆ పైన మనకి షాప్స్ కూడా ఉన్నాయి, ఏమైనా తినాలన్నా తాగాలన్నా. ఆ బ్లూ లాగూన్లో కాక్టైల్ ఫేమస్ అంట, పైనాపిల్తో తయారు చేస్తారు. సో వెళ్ళి అది కూడా టేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం అసలు బ్లూ లాగూన్ అన్నందుకు మొత్తం చూడండి, ఇది సముద్రమా లేదంటే స్విమ్మింగ్ పూల్ అన్నట్టుగా ఉంది కదా. వాటర్ అద్భుతంగా ఉంది. ఇంకా వ్యూస్ అయితే పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి కంటే పైనుంచి వ్యూస్ అద్భుతంగా ఉంటాయి. లెట్స్ గో. చూడండి కొంచెం పైకి వచ్చిన తర్వాత వ్యూస్ అబ్బో సూపర్ అసలు. దూరంగా కేవ్స్లా కనబడుతున్నాయి కదా, మనం ఆ కేవ్స్ దగ్గరికి కూడా వెళ్తాం. సో అది కూడా చూపిస్తా దగ్గరికి వెళ్ళి. కేవ్ టూర్ ఉంది, అది కూడా చేద్దాం. చూడండి ఆ ఫేమస్ కాక్టైల్ 8 యూరోలు అంటండి, అంటే 720 రూపాయలు. పైగా అది ప్యూర్ జ్యూస్ కూడా కాదు, స్ప్రైట్ కలుపుతున్నారు. అందుకే మేము తీసుకోలేదు. ఇదిగోండి పైకి వచ్చేసాం. ఫుల్ అసలు ఈరోజు మండే రోజు కూడా చూడండి ఎంత రష్ ఉందో టూరిస్ట్స్ ఇక్కడ. అసలు మాల్టా అంటేనే టూరిస్ట్ రష్ అనుకోండి. మే నెల స్టార్ట్ అయింది కాబట్టి ఎండలు కొంచెం ఎక్కువైనాయి కాబట్టి ఇంకా జనాలను ఆపలేమన్నమాట. టూరిస్ట్ రష్ చాలా ఎక్కువ ఉంటుంది. వ్యూస్ అదిరిపోయినాయి. ఇంకా మనం ఆ పైన కొండలు అవన్నీ ఉన్నాయి కదా, ఆ కొండలపైకి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసారా అక్కడి నుంచి అదంతా అలా నడుచుకుని వచ్చి, ఇదిగోండి అక్కడ షాప్స్ ఉన్నాయి, అదంతా నడుచుకుని వచ్చి ఈ గట్టుపైకి ఇలా వాక్ చేసుకుంటూ వచ్చామన్నమాట. చూసారా అసలు వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో, సూపర్ అసలు. ఇదిగోండి ఇదంతా పెద్ద కొండలా ఉంది, బుషెస్ అన్నీ ఉన్నాయి. చూడండి కొమినో ఐలాండ్లో ఈ బ్లూ లాగూన్ అనే ప్లేస్ నిజంగా అద్భుతంగా ఉంది. అసలు సముద్రమా లేక స్విమ్మింగ్ పూలా అన్నట్టుగా ఉంది. ఆ వాటర్ ఎంతో స్వచ్ఛంగా ఉంది. ఫన్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పాలంటే, ఈ కొమినో ఐలాండ్లో కేవలం 4 మాత్రమే పర్మనెంట్ రెసిడెంట్స్గా ఉన్నారండి అఫీషియల్గా. టూరిస్టులు నార్మల్గా వస్తారు, ఒక రోజు ఉండేసి వెళ్ళిపోతారు. కానీ ఈ 4 మాత్రమే పర్మనెంట్ రెసిడెంట్స్. వాళ్ళకి ఒక హోటల్ ఉందంటే ఇక్కడ, ఆ హోటల్ని కూడా వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు అనమాట. మాల్టా కంట్రీకి వచ్చిన తర్వాత నాకు అతిపెద్ద బాధ ఏంటంటే నాకు స్విమ్మింగ్ రాదని. ఎంత అద్భుతమైన లొకేషన్లో స్విమ్మింగ్ చేయలేకపోయానని ఫీల్ అయ్యానండి. సర్లే స్విమ్మింగ్ అలాగా రాదు కాబట్టి ఈ గట్టు మీద సరదాగా అటు ఇటు నడుచుకుంటూ ఈ నేచర్ బ్యూటీని అయితే కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసామన్నమాట. సూపర్ లొకేషన్ అండి, వండర్ఫుల్ అసలు. నడుచుకుని వస్తూ ఉంటే కింద షాప్స్ దగ్గర పారాసైలింగ్ అనే ఒక అడ్వెంచర్ ఉందండి. బోట్ వెళ్తే పారాషూట్ గాల్లోకి లెగుస్తుంది అనమాట. సో అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కాస్ట్ ఎంతో కనుక్కున్నాం, 90 యూరోస్ అవుతుంది ఇద్దరికి. సో చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. వావ్, సుమారు 200 మీటర్ల ఎత్తులోంచి ఈ ఐలాండ్ బ్యూటీ అంతా చూస్తుంటే సూపర్ ఫీల్ అండి. అలాగే చూడండి మమ్మల్ని ల్యాండ్ అయ్యే ముందు కాళ్ళు తీసుకెళ్ళి అలా సముద్రంలో టచ్ చేయిస్తాడు. సూపర్ అనమాట, అసలు చాలా చాలా బాగుంది. అడ్వెంచర్ అయిపోయింది. అసలు అమేజింగ్ చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది అసలు. రియలీ గ్రేట్.
రైడ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఒక జపాన్ అమ్మాయి రైడ్కి వెళ్ళిందండి. తన సోలోగా వచ్చింది, అందుకే తను కూడా ఆ ఇన్స్ట్రక్టర్ కూడా వెళ్ళాడు అనమాట. సో ఒక్కళ్ళే వెళ్తే ఛార్జ్ 60 యూరోలు, మేమందరం కలిపి వెళ్ళాం కాబట్టి మాకు 90 యూరోస్ అయింది. పర్వాలేదు అనిపించింది ఈ కాస్ట్ అయితే. ఇప్పుడైతే మనం ఈ బ్యూటిఫుల్ సముద్రంలో కొన్ని కేవ్స్ లాగా ఉంటాయి అన్నమాట, గుహలు. అంటే ఈ బోట్ అలా గుహల్లోంచి వెళ్తుంది. సరదాగా నేచర్ బ్యూటీని అంతా చూద్దాం. మేము ఈ ట్రిప్ మే నెలలో చేస్తున్నామండి. విపరీతమైన క్రౌడ్ ఉంది. ఇప్పుడు ఏదైతే మేము ఈ బోట్లో వెళ్తున్నామో ఈ బోట్లోకి రావడానికి కూడా మాకు చాలా టైం పట్టింది. అలాగే కేవ్ టూర్ అన్నారు, అంటే కేవ్స్ లోపలికంతా వెళ్ళి చూపిస్తారేమో అనుకున్నాం, కానీ అలా దూరం నుంచే తీసుకెళ్ళి చూపించేశారు అనమాట. మీరు కనుక మాల్టా వచ్చినప్పుడు ఆ కేవ్స్ లోపలికంటా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే చిన్న చిన్న బోట్స్ ఉంటాయండి, వాళ్ళు మీకు కేవ్ లోపలికంటా తీసుకెళ్ళి చూపిస్తారు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు కనుక పీక్ సీజన్లో వచ్చారనుకోండి, జూలై ఆగస్ట్ ఆ టైంలో క్రౌడ్ ఎంతకన్నా 3 times ఎక్కువ ఉంటుంది. చాలా చాలా కష్టం. అందుకే ఎయిదర్ మీరు మే నెలలోనే వచ్చేయాలి, లేదంటే సెప్టెంబర్ ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే కొంచెం తక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు హాయిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. గోజోకి వచ్చేసామండి. ఈ గోజో ఐలాండ్లో కూడా కొన్ని చూడవలసిన మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్దాం. గోజో ఎక్స్ప్లోరేషన్కి బయలుదేరాం కదండి. చూడండి, గోజోలో ఒక విక్టోరియా అనే బస్ స్టాప్ దగ్గరికి వచ్చాం. సో సేమ్ ఇక్కడ కూడా మన ఇండియన్ బస్ స్టాండ్ వైబ్ అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ అక్కడ మీరు దూరంగా చూస్తే ఒక పెద్ద కోట లాంటిది కూడా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు అది ఎక్కే ఓపిక లేదు మనకి. కానీ మనం ఇక్కడ కంట్రీ సైడ్ ఇంకొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో అవి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో మాల్టాలో బస్ ట్రాన్స్పోర్ట్ బాగుంది, కానీ సపోజ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం ఈ బస్సు 4:30కి ఎక్కామండి. ఈ 4:30 బస్ మిస్ అయింది అనుకో, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు రోజా ఇంకో గంటలో 5:30కి, మళ్ళీ 5:30కి, అలా గంటకి ఉన్నాయన్నమాట బస్సులు. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ చాలా ఫేమస్ న్యాచురల్ ల్యాండ్ మార్క్ అనమాట. సో అక్కడికి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, టూరిస్టులు. కానీ ఇలా గంటకో బస్సు పెట్టడం వల్ల మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఇది మిస్ అయ్యామా ఇంక అంతే సంగతులు, గంట ఆగాల్సిందే. సో చూడండి, ఇక్కడ బస్సు దిగి మా డెస్టినేషన్కి వెళ్దాం అనుకుంటున్న మధ్యలో ఇక్కడ ఇలా కన్స్ట్రక్షన్ సైట్ ఒకటి కనపడింది. చూడండి, ఇక్కడ లారీలో ఇటుకలు చూడండి ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద మైసూర్ పాకుల్లా ఉన్నాయి. అదిగోండి చూడండి ఎంతెంత ఉన్నాయో చూడండి, స్టోన్స్ ఒక్కొక్కటి. పాత కట్టడాలు ఉన్నాయి చూసారా, సేమ్ ఆ కలర్లోనే చేస్తున్నారు వాళ్ళు కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా. సిటీ అంతా సేమ్ ఇలాంటి క్రీమ్ కలర్లోనే ఉంది. ఇప్పుడు మనం ఏదైతే లొకేషన్కి వెళ్తున్నామో అది కొండ కింద ఎక్కడో ఉందండి, చాలా దూరం నడాలి. ఇప్పుడు మనం కొండ పైన ఉన్నాం, చాలా దూరం కిందకి నడిచి ఎక్కడికో లోయలోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వచ్చే ముందు తెలీదు ఇంత దూరం వాక్ ఉంటుందని, కానీ లొకేషన్ చూసిన తర్వాత ఈ పెయిన్ అంతా మర్చిపోతాం అన్నమాట. ప్రాపర్ రోడ్ లేదనమాట, కార్లు కూడా పైకి వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్తున్నాయి. ఓ మై గాడ్, అమేజింగ్ వ్యూ. చూడండి, లొకేషన్కి వెళ్ళడానికి చాలా డీప్గా దిగాలని చెప్పాను కదా. చూడండి, ఈ రాతి మెట్ల మీద చాలా నడుచుకుని వెళ్తుంటే చాలా డిఫరెంట్ ఫీల్ ఉంది, బాగుంది. చూసారా, 2 కొండల్ని చీల్చుకుని మధ్యలో పెద్ద కాలువ లాంటిది ఫామ్ అయింది. అమేజింగ్ రాక్ ఫార్మేషన్. అండ్ వాటర్ కూడా పచ్చ రంగులో భలే కనిపిస్తున్నాయి, చాలా డిఫరెంట్గా. ఈ లొకేషన్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇంకా స్టెప్స్ దిగి కిందకెళ్ళి కింద కూడా ఎలా ఉందో చూసొద్దాం పదండి. ఈ బ్లూ వాటర్స్ అన్నీ దాటుకుని మనం ఇప్పుడు పచ్చరంగు వాటర్ చూడడానికి వెళ్తున్నాం. లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వ్యూస్ చూసారు కదండి, అసలు చాలా చాలా మెస్మరైజింగ్ ఉన్నాయి. ఈ కొండలు మొత్తం, ఈ స్టెప్స్ చూసారు ఎలా ఉన్నాయో. అండ్ రైట్ సైడ్కి కెమెరా తిప్పితే అబ్బో చూడండి, మధ్యలో ఫామ్ అయిన వాటర్ వే, అబ్బా సూపర్ డూపర్ వ్యూస్. చూడండి, మనం ఆ పైనుంచి అలా దిగుతూ ఇక్కడికి వచ్చాం. ఆ ఫ్రంట్ వాటర్ ఉంది, వెళ్ళి చూద్దాం. అండ్ అదిగోండి కింద చూడండి, అసలు నేచర్ బ్యూటీ. ఈ 2 కొండల మధ్యన ఇలాగా ఒక పెద్ద గ్యాప్ లాగా ఏర్పడింది.
చాలా బాగుంది చూడడానికి. అండ్ కిందన్నీ ఇదిగోండి గుళకరాళ్ళు. అలాగే అసలు ఈ వాటర్ అయితే భలే చల్లగా ప్యూర్గా ఉన్నాయి. అండ్ సూపర్ వ్యూ చూడండి, అసలు అమేజింగ్. కింద ఉన్న గులకరాళ్ళు చాలా ఘోరంగా గుచ్చుకుంటున్నాయి అనమాట. నేను యాక్చువల్గా 3 అడుగులు ఎదరకేసి లెఫ్ట్ సైడ్ కెమెరా తిప్పి ఆ టర్నింగ్ దగ్గర ఎలా ఉందో మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ అస్సలు 2 అడుగులు కూడా నేను లోపలికి వేయలేకపోయాను. సో ఆ లొకేషన్ చూసారు కదండి, లొకేషన్ చాలా బాగుంది. కానీ అక్కడి నుంచి మళ్ళీ పైకి బస్ స్టాప్ వరకు వచ్చేసరికి మాత్రం మోకాళ్ళు గుజ్జు దిగిపోయింది అనమాట. చాలా డీప్లో ఉంది అది, అంటే చాలా ట్రెక్ చేయవలసి వచ్చింది అక్కడికి వెళ్ళడానికి. సో మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసి వెయిట్ చేస్తున్నాం. సో నా షర్ట్ కూడా ముద్ద అయిపోవడంతో ఇదిగోండి షర్ట్ కూడా మార్చుకున్నాను. మళ్ళీ బస్ తీసుకుని ఫెర్రీ దగ్గరికి వచ్చేసామన్నమాట. అంటే గోజో ఫెర్రీ అనమాట మెయిన్. అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఒక క్రూయిజ్ బోట్ లాంటిది ఎక్కామన్నమాట. సో బోట్ టికెట్ తీసుకున్నాక ఏదో నార్మల్గానే ఉంటుంది బోట్ అనుకున్నాం. అంటే తీరా వచ్చి చూస్తే ఇది ఒక పెద్ద క్రూయిజ్ షిప్లో ఉందన్నమాట. సో ఈ షిప్ టూర్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదంతా కెఫెటేరియా అనమాట. చూడండి ఎంత ఉందో కెఫెటేరియా. చూడండి ఇదంతా సన్డెక్ ఏరియా అనమాట. పైన టెర్రస్, అసలు అద్భుతం. ఏదో చిన్న బోట్ అనుకున్నాను నేను, ఇది తీరా చూస్తే సూపర్ సర్ప్రైజ్ ఇదైతే. ఇక్కడంతా షిప్ని మేనేజ్ చేసే వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. చూడండి దూరంగా సూర్యాస్తమయం అవుతుంది. అసలు ఇలాంటి సీనరీస్ ఎన్నిసార్లు చూసినా అసలు బోరే కొట్టదండి. నిన్న నేను డింగ్లీ క్లిఫ్స్ దగ్గర ఒక బ్యూటిఫుల్ సన్సెట్ టైం ల్యాప్స్ అయితే రికార్డ్ చేశాను. ఆ వీడియో కింద పిన్ కామెంట్లో ఇస్తున్నాను. ఆ వీడియోయే కాదండి, మొత్తం మాల్టా సిరీస్ లింక్ అంతా కూడా కింద పింగ్ చేస్తున్నాను. సో అది మిస్ అవ్వకుండా చూడండి. మాల్టాలో ప్రతి వీడియో చాలా చాలా అద్భుతంగా వచ్చింది. సో ఫైనల్లీ మనం గోజో ఐలాండ్ నుంచి మాల్టా ఐలాండ్కి వచ్చేసాం ఈ క్రూయిజ్ షిప్ మీద. సన్డెక్ ఏరియా నుంచి కిందకి వెళ్దాం. సో మనం దిగవలసిన పోర్ట్కి వచ్చేసామన్నమాట. చూడండి ఈ పెద్ద బోట్ చూడండి ఎలా లంగరేస్తున్నారు. చూడండి తాడుని పైకి విసిరారు. అతను ఆ తాడుని క్యాచ్ పట్టి అదిగోండి అక్కడ దానికి చుడుతున్నాడు. నరసాపురం సగ్నెటిపల్లి రేవులో పంటికి కూడా ఇలాగే చేస్తారండి. ఒక పెద్ద తాడు ఉంటుంది, దాన్ని ఇలా క్యాచ్ పట్టి దాన్ని ఇలా కడతారనమాట ఒడ్డులో. దాంతో పోల్చకూడదులేండి, సరదాగా చెప్తున్నాను నేను. చూడండి ఎంతంత హెవీ ఎక్విప్మెంట్స్ అవి ఉన్నాయో. చూడండి పెద్ద షిప్ ఇది. పొద్దున్న మనం వెలట్టా నుంచి గోజాకి వచ్చామండి ఒక బోట్లో. అది పర్ పర్సన్ 7.5. ఇదేంటంటే కొంచెం డిస్టెన్స్ తక్కువ కదా, ఇది ఒక్కొక్కరికి 4.5 అనమాట. సో ఎలా అనిపించిందండి ఈ వీడియో? బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూసాం. ఈరోజు చేసిన అడ్వెంచర్ యాక్టివిటీ అయితే హైలైట్ అనే చెప్పాలి. చాలా బాగా జరిగిందండి డే. సో మాల్టా దేశంలో ఇంకా తప్పకుండా చూడవలసిన 2-3 ప్లేసెస్ ఉన్నాయి. ఈరోజు మండే, మా ప్రయాణం వచ్చేసి బుధవారం సాయంత్రం అనమాట. ఆ వెళ్ళేలోపు మిగిలిన ప్లేసెస్ కూడా కొట్టేద్దాం. సో ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లోను పిన్ కామెంట్లోనే ఇస్తున్నాను, చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్ నచ్చితే కంపల్సరీగా ట్రావెల్ వీడియోస్ ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.